ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీ పుష్ప 2తో బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ మామూలు కాదు. పుష్ప సిరీస్ తర్వాత తనకున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని బన్నీ తన తదుపరి సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ ప్రాజెక్టులను లైనప్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో 2 క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా. షారుఖ్ ఖాన్తో జవాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అట్లీ ఇప్పుడు బన్నీతో పాన్ ఇండియా రేంజ్లో మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. రాకా మూవీగా రాబోతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా భారీ బడ్జెట్తో అట్లీ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మరో సెన్సేషనల్ విశేషం ఏమిటంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 4 స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో నటించబోతున్నారని టాక్. ఒక పక్క అదిరిపోయే యాక్షన్, దానికి తోడు 4 హీరోయిన్ల గ్లామర్. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లలో మాస్ జాతరను తలపించడం ఖాయం. అట్లీ సినిమా ఒక లెక్కైతే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో చేయబోయే AA23 ప్రాజెక్ట్ మరో లెక్క. లోకేష్ కనగరాజ్ సినిమా అంటేనే యాక్షన్, ఇంటెన్స్ డ్రామా ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనే లేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా అప్డేట్ బన్నీ ఫ్యాన్స్కు ఒక సరికొత్త కిక్ ఇస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో అసలు హీరోయిన్ అనే పాత్ర ఉండదట. సాధారణంగా మన స్టార్ హీరోల సినిమాలంటే కనీసం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, 2 పాటల కోసమైనా ఎవరో ఒక స్టార్ హీరోయిన్ను తీసుకుంటారు. కానీ లోకేష్ మాత్రం తన కథపై ఉన్న పూర్తి నమ్మకంతో హీరోయిన్ లేకుండానే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇదొక రా అండ్ రస్టిక్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కావడంతో కథలో హీరోయిన్ పాత్రకు స్కోప్ లేదని దర్శకుడు భావిస్తున్నాడట. గతంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా అప్డేట్స్ ప్రకారం అదంతా అబద్ధమని రుజువైంది. హీరోయిన్ లేకుండా పాన్ ఇండియా సినిమా ఏంటి అని కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇక్కడే లోకేష్ కనగరాజ్ మార్క్ కనిపిస్తోంది. గతంలో లోకేష్ తెరకెక్కించిన కార్తీక్ ఖైదీ సినిమాలో కూడా హీరోయిన్ లేదు, డ్యూయెట్స్ లేవు. కానీ ఆ సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అంతా చూశాం. ఇప్పుడు తెరకెక్కబోయే AA23 కూడా ఖచ్చితంగా అదే కోవలోకి రానుందని తెలుస్తోంది. ఖైదీ తరహాలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఊపిరి బిగబట్టి చూసేలా ఈ యాక్షన్ థ్రిల్లర్ను ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు అట్లీ సినిమా, మరోవైపు లోకేష్ కనగరాజ్తో యాక్షన్ మూవీ. బన్నీ లైనప్ చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తోంది.